టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ముగ్గురి స్థానం కోసం ఇప్పటికే పలువురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడు దొరికినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. భారత్ జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఐపీఎల్ స్టార్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్న శనివారం హరారేలో జరిగిన 4వ టీ20లో జింబాబ్వే ఓపెనింగ్ జోడీని విడదీయడంలో విఫలమైన టీమిండియా కీలక బౌలర్లకు తొలి వికెట్ తోనే అభిషేక్ శర్మ గొప్పగా ఆశలు కల్పించాడు. అభిషేక్ శర్మ ఆరంభం నుంచి చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేశాడు. అది చూసిన అభిమానులు జడేజాను గుర్తు చేశారు. అభిషేక్ తన తొలి 3 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే ముందు జరిగిన 2 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన అభిషేక్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే 4వ టీ20లో వికెట్ తీసి తానేమిటో నిరూపించుకున్నాడు. అలాగే 2వ టీ20లో భారీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ మ్యాచ్ లో తనకు బ్యాటింగ్ రాకుండానే మ్యాచ్ ఫినిష్ అయింది. ఓపెనర్లు జింబాబ్వే విధించిన 153 పరుగుల టార్గెట్ ను 15.2 ఓవర్లలోనే ఛేదించేశారు. దీంతో సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం శుభమన్ గిల్ తన కెప్టెన్సీలో తొలి సిరీస్ విజయంపై స్పందించాడు. జింబాబ్వే సిరీస్ విజయం, ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు, ఇంకొక మ్యాచ్ మిగిలి ఉందని శుభమన్ గిల్ అన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న టీమిండియా జట్టు గొప్పగా ఉందని శుభమన్ గిల్ అన్నాడు. తదుపరి మ్యాచ్ లో మార్పులు చేర్పుల గురించి కోచ్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాం. ముందుగా బౌలర్లు, తర్వాత జైస్వాల్ తో కలిసి నా ఇన్నింగ్స్ అద్భుతంగా సాగిందని శుభమన్ గిల్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అంతర్జాతీయంగా తొలి వికెట్ తీసిన అభిషేక్ శర్మను మెచ్చుకోవాల్సింది. ఈ మధ్య ఈ సిరీస్ లో ఓ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ 4వ టీ20లో అద్భుతంగా బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తను ఫ్యూచర్ లో గొప్పగా ఆల్రౌండర్ గా ఎదుగుతాడని శుభమన్ గిల్ పేర్కొన్నాడు.